బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అభివృద్ధి పనులకు కాంగ్రెస్ రిబ్బన్ కట్టింగ్ల పరంపర కొనసాగుతోంది. కోత్వాల్గూడ ఎకో టూరిజం పార్క్ ప్రారంభ కార్యక్రమంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అప్పటి మంత్రి కేటీఆర్ వేసిన శిలాఫలకానికి వైట్ క్లాత్తో ముసుగేసి చెట్లు మొక్కలను అడ్డుగా పెట్టారు. శిలాఫలకాలను కనిపించకుండా చేసినంత మాత్రాన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనిపించకుండా పోతుందా అని నేటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పదేళ్ల పాలనలో కేసీఆర్ వివిధ రంగాల అభివృద్ధికి చేసిన పునాదులు నాడు చేపట్టిన ప్రాజెక్టులు ఒక్కొక్కటిగా ప్రజలకు అందుబాటులోకి వస్తున్నాయి. కేసీఆర్ హయాంలో దాదాపు 125 ఎకరాల విస్తీర్ణంలో 100 కోట్ల వ్యయంతో ఔటర్ రింగ్ రోడ్డుకు ఆనుకొని కొత్వాల్గూడ ఎకో పార్కును ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టారు. ఓపెన్ ఎయిర్ థియేటర్, ఎంట్రన్స్ ఆర్చ్, ఓపెన్ ప్లాజా, అప్రోచ్ రోడ్డు, ల్యాండ్స్కేపింగ్, విదేశీ పక్షులతో కూడిన పక్షిశాల, గ్రీనరీ వంటి సదుపాయాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో బీఆర్ఎస్ ప్రభుత్వం 2022లోనే పార్కుకు సంబంధించిన పనులు ప్రారంభించింది. దీంతో మహానగర జంట జలాశయాలకు సమీపంలో ఎకో టూరిజం హాట్స్పాట్ గా మారుతుందని, అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా ఆ ప్రాంతానికి గుర్తింపు వస్తుందని భావించారు. బీఆర్ఎస్ పాలనలో దాదాపు 90% పనులు పూర్తి చేశారు. మిగిలిన 10% పనులు పూర్తి చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి 2.5 ఏళ్లు పట్టింది. అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయని రేవంత్ సర్కార్ బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిని దాచే ప్రయత్నం చేస్తోంది. కొత్వాల్గూడ ఎకో పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా హెచ్ఎండిఏ అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. 2022లో పార్కు పనుల శంకుస్థాపన సందర్భంగా అప్పటి మంత్రి కేటీఆర్ పేరుతో ఏర్పాటు చేసిన శిలాఫలకానికి అధికారులు తెల్లబట్ట కప్పి చెట్ల కొమ్మలను అడ్డుగా వేసి కనిపించకుండా చేశారు. రేవంత్ రెడ్డి మెప్పు పొందే ప్రయత్నంలో భాగంగా అధికారులు ప్రవర్తించిన తీరుపై నెటిజన్లు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. శిలాఫలకాలను కనిపించకుండా చేసినంత మాత్రాన బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కనిపించకుండా పోదని సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.